కాత్యాయని దేవిని ఆరాధించటం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? కాత్యాయని మాతను ఆరాధించటం వల్ల వివాహం కాని కన్యలందరికీ వెంటనే వివాహం అవుతుంది. వివాహం కాకుండా జ్యోతిష్య చక్రంలో ప్రభావం చూపించే గ్రహము కుజగ్రహం. కుజదోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది, సంతానం ఆలస్యంగా కలుగుతుంది. గృహస్థాశ్రమంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసిన అగత్యం ఏర్పడుతుంది. కాత్యాయని మాత ఆరాధన వలన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా కుజగ్రహ దోషము దరిదాపులకు. అలానే సంతానం కావాలని పరితపించేటువంటి దంపతులకు కాత్యాయని మాత ఆరాధన సత్సంతానాన్ని ప్రసాదిస్తుంది. ఇక దంపతులిద్దరూ వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించిన తరువాత ముక్తికి మార్గాన్ని వెతుక్కోవాలన్న సంకల్పంతో ఉంటే కాత్యాయని మాతను ఆరాధించటం వల్ల వారికి ముక్తి సిద్ధిస్తుంది. కన్యా అన్న శబ్దానికి అవివాహిత అని అర్థం. నిజానికి మనమంతా అవివాహితులమే, మనమంతా స్త్రీలమే. చేరుకోవలసింది ఆ పరమ పురుషుణ్ణి, పురుషోత్తముణ్ణి. కనుక ప్రతి ఒక్కరూ కాత్యాయని మాతను ఆరాధించి ఆ స్వామిని చేరుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ జీవనాన్ని క్లిష్టంగా మార్చుకున్నటువంటి పురుష పుంగవుల యొక్క బాధను తొలగించటం కోసం స్త్రీలు కాత్యాయని మాతను ఆరాధించి తన సౌభాగ్యం సక్రమంగా ఉండాలని ఆ తల్లిని వేడుకుంటారు. ఇలా సౌభాగ్యాన్ని, సంతానాన్ని, వివాహాన్ని, ముక్తిని ప్రసాదించే అద్భుతమైన ఆరాధన కాత్యాయని దేవి ఆరాధన. అలా ఆ తల్లిని ఆరాధిస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి.